టెస్ట్ క్రికెట్ ఒక బ్యాట్స్మెన్కైనా ఒక బౌలర్కైనా అగ్ని పరీక్ష లాంటిది. ఆ అగ్ని పరీక్షను అధిగమించిన వారే లెజెండరీ క్రికెటర్స్గా అవతరిస్తారు. ఆ లెజెండరీ క్రికెటర్స్లో నుంచి టాప్ 5 బ్యాట్స్మెన్స్ ఎవరైతే తమ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ కెరియర్లో అతి ఎక్కువ బాల్స్ ఫేస్ చేశారో ఆ లిస్ట్ అయితే మనం చూసేద్దాం. మీరు ఇక్కడ గమనించాలి, మేము చెప్తున్నది ఏ ఒక మ్యాచో ఒక ఇన్నింగ్స్ అయితే కాదు, హోల్ వాళ్ళ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ కెరియర్ అంతా కలుపుకొని. Crick 360 presents top 5 batsmen who faced most balls in their international test cricket career. నంబర్ 5 అలెన్ బోర్డర్, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా చెందిన లెజెండరీ క్రికెటర్ తన ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ కెరీర్ అంతా కలుపుకొని 27,002 బాల్స్ ఫేస్ చేశాడు. అలాగే ఇతను పిచ్ పైన 35,639 నిమిషాలు గడిపాడు. ఇతని కెరీర్ విషయానికి వస్తే 1978, 1990 మధ్య కాలాల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించి మొత్తం 156 టెస్ట్ మ్యాచ్ల్లో 11,174 పరుగులు చేశాడు విత్ యావరేజ్ 50.6. ఇతనికి 150 టెస్ట్ మ్యాచ్ల్లో 27 శతకాలతో పాటు 63 అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఓన్లీ డబుల్ సెంచరీ 205, అదే ఇతని బెస్ట్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇతను టెస్టులో ఎంత బాగా రాణించాడో. ఎంతో అరుదైన సేవలు అందించాడు కాబట్టి ఆస్ట్రేలియా వాళ్ళు ఇతని పేరుతో ఒక ట్రోఫీని నిర్వహించుకుంటున్నాడు, అదే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటూ. నంబర్ 4 శివనాథన్ చంద్రపాల్, వెస్టిండీస్. వెస్టిండీస్ చెందిన ఈ సక్సెస్ఫుల్ కెప్టెన్ తన ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ కెరియర్లో 164 టెస్ట్ మ్యాచ్ల్లో 27,395 బాల్స్ ఫేస్ చేశాడు. అలాగే ఇతని పిచ్ పైన 37,123 నిమిషాలు గడిపాడు. ఇతని కెరీర్ విషయానికి వస్తే 1994, 2015 మధ్య కాలంలో వెస్టిండీస్ ప్రాతినిధ్యం వహించి 164 టెస్ట్ మ్యాచ్ల్లో 11,896 పరుగులు చేశాడు విత్ యావరేజ్ 51.4 అండ్ ది స్ట్రైక్ రేట్ ఆఫ్ 43.3. ఈ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ పేరిట 9 వికెట్లు కూడా ఉన్నాయి. వెస్టిండీస్ తరపు నుంచి 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్ ఎవరు? మన చంద్రపాల్. నంబర్ 3 జాక్ కాలిస్, సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ ఆల్ టైమ్ నంబర్ 1 ఆల్రౌండర్ తన ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ కెరియర్లో మొత్తం 28,903 బాల్స్ ఫేస్ చేశాడు. అలాగే పిచ్ పైన 38,400 నిమిషాలు గడిపాడు. జాక్ కాలిస్ 18 ఏళ్ల పాటు సౌత్ ఆఫ్రికాకు బోత్ బ్యాట్ అండ్ బాల్తో అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే 166 మ్యాచ్ల్లో 13,289 పరుగులు చేశాడు విత్ యావరేజ్ 55.4. బౌలింగ్ పరంగా చూసినట్లయితే 292 వికెట్స్ తీశాడు, ఎకానమీ 2.82. టెస్ట్ క్రికెట్లో 10,000కు పైగా పరుగులు అలాగే 240 పైగా వికెట్లు తీసిన ఏకైక ఆల్రౌండర్ జాక్ కాలిస్. నంబర్ 2 గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, ఇండియా. మన మాస్టర్ బ్లాస్టర్ మొత్తం 200 టెస్ట్ మ్యాచెస్లో ఏకంగా 29,437 బాల్స్ ఫేస్ చేశాడు. చాలా హ్యూజ్ కదా. సో అలాగే పిచ్ పైన 41,304 నిమిషాలు స్పెండ్ చేశాడు. ఇక బాల్సే హ్యూజ్ అన్నామంటే దీన్ని ఏమన్నా మీ ఊహకే వదిలేస్తున్నా. మన భారత్కు 24 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. 200 టెస్ట్ మ్యాచెస్లో 15,921 పరుగులు చేశాడు విత్ యావరేజ్ 53.8. 200 టెస్ట్ మ్యాచెస్ ఆడిన ఏకైక ప్లేయర్ మన సచిన్ టెండూల్కర్. అంటే అతి ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ ఆడిన ప్లేయర్స్ లిస్ట్లో మన సచిన్ టెండూల్కర్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఇతనికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. స్టీవ్ వా అలాగే రిక్కీ పాంటింగ్ కేవలం 168 మ్యాచెస్ ఆడి సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన మాస్టర్ బ్లాస్టర్ టెస్ట్ క్రికెట్లో ఎంత ప్రత్యేకమైన ఆటగాడో. నంబర్ 1 ది గ్రేట్ ఇండియన్ వాల్, రాహుల్ ద్రావిడ్. మన రాహుల్ ద్రావిడ్ మొత్తం 164 టెస్ట్ మ్యాచెస్లో 31,258 బాల్స్ ఫేస్ చేశాడు. అలాగే పిచ్ పైన 44,152 నిమిషాలు స్పెండ్ చేశాడు. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ 736 అవర్స్. ఇదే ఆల్ టైమ్ నంబర్ 1 గ్రేటెస్ట్ రికార్డ్, ఎవరైతే ఎక్కువ బాల్స్ ఫేస్ చేసి అలాగే ఎక్కువ నిమిషాల పాటు క్రీజ్లో స్పెండ్ చేశారో. రాహుల్ ద్రావిడ్ మన భారత్కు 16 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించి లేని సేవలను అందించాడు. ఇందులో ఇతను 124 టెస్ట్ మ్యాచెస్లో 13,288 రన్స్ చేశాడు విత్ ది యావరేజ్ 52.3 అండ్ ది స్ట్రైక్ రేట్ ఆఫ్ 42.5. టెస్ట్ క్రికెట్లో బాగా రాణించాలంటే ముఖ్యంగా ఉండాల్సింది పేషెన్సీ అలాగే డిసిప్లిన్. ఆ రెండింటితో పాటు హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అలాగే గుడ్ టెక్నికల్ డిఫెన్స్ అవన్నీ వారిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రపంచ దిగ్గజాలుగా ఎదిగారు. జై హింద్.